మా క్లోజ్ ఫ్రెండు దాదాపుగా మేము స్కూల్ టైం నుంచి కలిసి ఉండేటోళ్ళం, కలిసి తిరిగేటోళ్ళం, కలిసి తిని ఏదో పనులైనా కలిసి చేసేటోళ్ళం. కాకపోతే ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని జీవితాలు మారిపోతాయి, కొన్ని జీవితాలు మారకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక వాడి జీవితం ఏంటంటే వాడు ముందు ఆటో నేర్చుకున్నాడు, ఆటో నడిపించిండు, ఆటోలో సక్సెస్ఫుల్ అయిపోయిండు, డీసీఎం డ్రైవింగ్ నేర్చుకున్నాడు, డీసీఎం నడిపించిండు, లారీ నడిపించిండు, సొంతం డీసీఎం తెచ్చుకున్నాడు, మంచిగా బతుకుదేరు ఉండి కొన్ని సంవత్సరాలు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి దాని తర్వాత వద్దనుకొని డీసీఎం అమ్మేసిండు. ఇక ఓసారి సాయంత్రం పూట నా దగ్గర కూడా వచ్చి సలహా అడిగే, ఎందుకంటే మనం బిజినెస్లో ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం, ఏమన్నా చేస్తే ఎట్లా సక్సెస్ఫుల్ అవుతామా కాదా అని. ఇక నేను కూడా చెప్తే ఏంటంటే బిజినెస్ చేయాలంటే ఇంత హోటల్ ఫీల్డ్ అని మనకు అనుభవం ఉన్నది. నువ్వు ఏదైనా చిన్న హోటల్ పెట్టుకుంటా అంటే చూడు, నేను సామాన్లు కూడా ఇప్పించి నేర్పిస్తా అని చెప్పిన. ఇక ఆడు చిన్న కిరాణా షాపు అల్లుల్ని పెట్టుకున్నాడు, ఇంత బజ్జీలు పొద్దుగాల ఓగురాని చేస్తాడు, నడుస్తున్నది అట్లే చాయ్ గది అమ్ముతున్నాడు. దాదాపుగా నేను 2-3 సార్లు స్టేటస్ కూడా పెట్టినా, ఇక ఇట్లా దుకాణం ఉన్నదని. ఈ అల్లూరు వాళ్ళు చూసి ఇక బాగానే బిజినెస్ అవుతున్నదని చెప్పిండు. ఓకే పర్లే. దాదాపుగా మొన్న ఒకసారి ఒక వారం రోజులేమో పెట్టలేడంట. మొన్న నాకు అన్నాడు, కొద్దిగా స్టేటస్ పెట్టరా, నేను బజ్జీలు చేస్తున్నాను. ఎందుకురా అంటే, అరే అప్ప నీ స్టేటస్ చూస్తారప్ప మా ఇంటి పక్కల వాళ్ళు,